కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రి రాజీనామా ప్రజాస్వామ్య విజయమని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై గత పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సమస్యను పట్టించుకోకుండా వ్యవహరించిందని ఆరోపించారు. కేవలం మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని పార్లమెంట్లో దీనిపై సమగ్ర చర్చ జరగాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాల మాట కానీ ప్రజల మాట కానీ విద్యార్థులను కానీ పట్టించుకోవద్దన్న ఒక ఆలోచన ఈ స్థాయికి తీసుకొచ్చింది. మొన్న 20వ తారీఖు నాడు చేసినటువంటి లాఠీ చార్జ్, దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు చూసారు. చివరికి ఈరోజు ప్రభుత్వం దిగి వచ్చింది, రాజీనామా చేయించారు. రాజీనామా చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. దీని మీద చర్చ కూడా జరగాలి పార్లమెంట్లో. భవిష్యత్తులో ఇలాంటివి ఎప్పుడు జరగకుండా విద్యార్థుల భవిష్యత్తు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండేటట్టుగా పరీక్షలు ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే కాదు, ఈ ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి, ప్రజా సమస్యల మీద చర్చ చేసుకోవాలి. చర్చలకు కూడా తావు లేకుండా ఏ విధంగానైతే మీరు పార్లమెంట్ నడపాలనుకుంటున్నది తప్పు పద్ధతి అని తెలియజేస్తున్నాం. ఎట్టకేలకు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి దిగి వచ్చి విద్యార్థులు, ఇటు ప్రతిపక్షాలు, ఇటు రాహుల్ గాంధీ గారి పోరాటం ఈరోజు సహకారంతో వాళ్ళ రాజీనామా ఇవ్వడం అనే దాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలకు ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.